ప్రెజెంట్ కాంపాక్ట్ సెగ్మెంట్లో మొబైల్స్ పర్చేస్ చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి వివో X300 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ అని చెప్తాను. ఎందుకు అని అంటే కొత్త డిజైన్ తీసుకొచ్చారు, మంచి ప్రాసెసర్ ఇచ్చారు, మంచి కెమెరా ఇచ్చారు, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు. ఓవరాల్గా కాంపాక్ట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్. అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్ రివ్యూ అయితే చూద్దాం. సైడ్ పెడుతున్నాను. ఓకే, బాక్స్ లోపల కంటెంట్స్ అయితే యాజ్ యూజువల్గా ఛార్జర్ ఒకటి, మొబైల్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అయితే బాక్స్ లోపల కంటెంట్స్ అయితే కొత్తగా ఏం లేవు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వివో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కంటెంట్ సైడ్ పెట్టి మొబైల్ చూసుకుంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అండి. ఆల్మోస్ట్ ఐఫోన్ ఎయిర్ చూస్తాం కదా, సేమ్ డిజైన్ అయితే ఉంది. మనకి కాంపాక్ట్ సైజ్ 6.1 ఇంచెస్ ఉండడం వల్ల చేతిలో హ్యాండీగా ఉంది. అండ్ నార్మల్గా హ్యాండ్లో ఇట్లా పట్టుకున్నప్పుడు ప్రతిసారి మనకి ఇక్కడ కెమెరా మాడ్యూల్ ఉంటుంది, కెమెరా మాడ్యూల్ తగులుతుంది. నెక్స్ట్ 300 సిరీస్లో కూడా మనకి రౌండ్ కెమెరా అయితే చూడొచ్చు, అది కూడా మనకి డిస్టర్బింగ్ అయితే ఉంటుంది. ఇది కెమెరా మనకి పూర్తిగా పైకి వెళ్ళిపోవడం వల్ల ఫోన్ మనం ఇలా హోల్డ్ చేస్తున్నా కూడా మనకి ఎక్కడ డిస్టర్బింగ్ లేదు హ్యాండ్కి. సో ఓవరాల్గా డిజైన్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ మెటల్ డిజైన్, బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ ఇవ్వడం వల్ల టాప్ నాచ్ ఉంది డిజైన్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కానీ ఫస్ట్ ఇంప్రెషన్ కానీ నాకు డిజైన్ పరంగా ఎక్సలెంట్ అయితే ఉంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మనకి 6.1 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, నేను ఓవరాల్గా డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నాను. ఓవరాల్గా వీవింగ్ యాంగిల్స్ కానివ్వండి, డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, 5000 నిట్స్ మ్యాక్సిమం డిస్ప్లే బ్రైట్నెస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కూడా లైటింగ్ అని ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా ఇంప్రెసివ్గానే అనిపించింది. నో ఇష్యూ, ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది డిస్ప్లే పరంగా కూడా. నెక్స్ట్ మెయిన్ నేను దీంట్లో మాట్లాడాల్సింది దీని కెమెరాస్ అండి. కెమెరా డిజైన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ దీంట్లో మనకి జైస్ పార్ట్నర్షిప్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే చూడొచ్చు. మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ మనకి ఇది కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఈ మెగాపిక్సెల్స్ పక్కన పెడితే ఓవరాల్గా నేను దీంట్లో చాలా కెమెరా షాట్స్ అయితే తీసుకున్నాను. కెమెరా పరంగా అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు వర్త్ అనే అనిపించింది. అండ్ దీంట్లో మనకి ఎక్స్ట్రా టెలిఫోటో లెన్స్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ కిట్ యూజ్ చేసి మనం ఫొటోస్ తీస్తే ఇంకా మనకి బెటర్ పిక్చర్స్ అయితే కూడా వస్తాయి. కెమెరాస్ పరంగా అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి. వైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ అన్ని కెమెరాస్ అయితే నాకు ఇంప్రెసివ్గానే పర్ఫామ్ చేసాయి. ఎలాంటి ఇష్యూ లేదు కెమెరా పరంగా. అండ్ ఎస్పెషల్లీ ఫ్రంట్ కూడా మనకి దీంట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా నాకు ఇంప్రెసివ్గానే అనిపించింది. మనకి బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే 30 FPS వరకు వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 4K 60 FPS వరకు కూడా ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్, వ్లాగింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది. సో ఓవరాల్గా కెమెరాస్ పరంగా అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నెక్స్ట్ నేను ఇన్ని ఫ్యూచర్స్ ఇచ్చారు కదా, ప్రాసెసర్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఏదైనా తీసుకొస్తారు అనుకున్నాను, బట్ అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఇచ్చారు. సో ఓవరాల్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మనకి మంచి పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇమేజ్ ప్రాసెసింగ్లో కానివ్వండి, గేమ్స్ కానివ్వండి మంచిగా అయితే యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ఇదంతా ఓకే. మనకి 6.1 ఇంచెస్ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కదా, మనకి 5000 mAh 4500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు అనుకున్నాను. బట్ స్టిల్ ఇక్కడ కూడా మనకి 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూస్ చేయడం వల్ల మనకి కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్లో కూడా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఓవరాల్గా మనం ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి 80,000 స్టార్టింగ్ ప్రైస్ పెట్టారు. దీని మీద మనకి ఆల్మోస్ట్ 8,000 to 10,000 కార్డ్ ఆఫర్ ఉంది. సో మనకి ఆల్మోస్ట్ 70,000 అరౌండ్ అయితే మనకి స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి కొంచెం యూనిక్ డిజైన్ ఉండాలి, కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ ఉండాలి, మంచి కెమెరాస్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సజెషనేనండి. స్మార్ట్ ఫోన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో అయితే పర్చేస్ చేయొచ్చు. ఎవరైనా ఈ స్మార్ట్ ఫోన్ని బెస్ట్ ప్రైస్కి పర్చేస్ చేయాలి అని ఆలోచిస్తుంటే మన మానియా మొబైల్ స్టోర్కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, బజాజ్ నో కాస్ట్ EMI ఉంది, 0 డౌన్ పేమెంట్ ఉంది, ఇంకా మన స్పెషల్ డిస్కౌంట్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసి మీకు మంచి ప్రైస్కి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మంచి స్మార్ట్ ఫోన్ X300 FE మన దగ్గర కాకపోయినా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చండి. నాకైతే పర్సనల్గా నచ్చింది. కొంచెం యూనిక్గా ఉండి ఇట్లా కొంచెం మంచి డిజైన్గా వదిలితే నాకు నచ్చుతుంది స్మార్ట్ ఫోన్. ఆ విధంగా నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ బాగా నచ్చింది. నేను కొంచెంసేపు యూస్ చేశాను, బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా వివో X300 FE రివ్యూ చూసుకుంటే.